శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ డైలాగ్ వార్ నడుస్తోంది. బ్రిడ్జి నిర్మాణం విషయంలో మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది వైసీపీ. తాజాగా శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్ని పరిశీలించారు వైసీపీ నేతల బృందం. బ్రిడ్జి నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసానిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 2017లోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 200 కోట్ల రూపాయలతో అంచనా వేస్తే ఇప్పుడు 98 కోట్లతో ఎలా కడతారంటూ ఎద్దేవా చేశారు. లోకల్ ఎమ్మెల్యేలు డమ్మీలు కావడం వల్లే పెమ్మసాని పెత్తనం పెరిగిందంటూ విమర్శించారు. ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు, అమెరికా లాంటి డాలర్స్ లాంటి పట్టణాలను మీరు చూశారు ఉన్నారు. నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జి వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జి వేయాలా, చిన్న బ్రిడ్జి వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తాడు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్ హిందూ కాలేజ్. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని. అంబటితో పాటు వైసీపీ నేతలకు చేసిన కామెంట్లను తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అంబటి రాంబాబులా తాను మాట్లాడనని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే అంబటి అలా మాట్లాడాడని, దాన్ని తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ నిర్మించేది ఫ్లైఓవర్ కాదని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని క్లారిటీ ఇచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులకు నిధుల కొరత లేదని, పనులు ఆగవని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆల్రెడీ ఏజెన్సీ తోటి మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు, అది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ 2-3కే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. మొదటి వ్యక్తినితో మాట్లాడితే వాళ్ళు 35 రోజులు కావాలన్నారు. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అదొక 1-2 months తీసేస్తారు. ఇంతకుముందు వాళ్ళు కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ప్రాజెక్ట్ కాస్ట్ లో పెట్టారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు మనం. శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ డైలాగ్ వార్ నడుస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, వైసీపీ టీడీపీల మధ్య శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది మనం చూసాం. అంబటి రాంబాబు విమర్శిస్తే అంబటి రాంబాబు విమర్శల్లో అర్ధరహితంగా ఉన్నదే, జగన్ ఆదేశాల మేరకు ఆ రకంగా మాట్లాడారని అర్థం చేసుకున్నారంటూ పెమ్మసాని మాట్లాడుతున్నారు. సో శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ? రాజేష్, గుంటూరులోనే శంకర్ విలాస్ బ్రిడ్జికు సంబంధించి ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ వివాదాలకు కేరఫ్ గా మారిపోయిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పటి నుంచో కూడా అక్కడ నూతన బ్రిడ్జ్ నిర్మించాలని గుంటూరు ప్రజలు చిరకాల వాంఛ. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జికు నిర్మాణానికి పూనుకుంది. అయితే కేంద్ర నిధులతో 98 కోట్ల నిధులతో సేతు బంధు పథకం కింద ఈ బ్రిడ్జ్ను నిర్మించడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. వెంటనే గత 4 నెలల క్రితం బ్రిడ్జికి సంబంధించి పనులు కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు బ్రిడ్జికి సంబంధించి కూడా పనులు ప్రారంభించిన నాటి నుంచి కూడా వైసీపీ ఒకటే గగ్గోలు పెడుతుంది. బ్రిడ్జిను కుదించారు. గతంలో అంటే 2017లోనే ఈ బ్రిడ్జికి నిర్మాణానికి దాదాపు 200 కోట్ల అంచనాలు వేస్తే 98 కోట్లతో ఏ విధంగా బ్రిడ్జ్ కడతారంటూ కూడా వైసీపీ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తుంది. అయితే ఇటీవల గుంటూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా ఇతర వైసీపీ నేతలందరూ కూడా గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జిను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అక్కడ పరిశీలించిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని టార్గెట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకు ఒక శనిలాగా కేంద్ర మంత్రి పెమ్మసాని తయారయ్యారు. శంకర్ విలాస్ బ్రిడ్జిను అస్తవ్యస్తం చేస్తున్నారు. కుదించేసి బ్రిడ్జిను ఉన్నటువంటి మ్యాప్ అంతా కూడా కుదించేసి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. మొదటి నుంచి కూడా ఇదే జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారు. అందుకనే కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తున్నటువంటి ఎక్కడ పెత్తనం సాగుతుందంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కేంద్ర మంత్రి కూడా దీనికి సంబంధించి స్పందించారు. అయితే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం, మనం ఇక్కడ ఫ్లైఓవర్ కాదు కడుతున్నది, కాబట్టి దీనికి నిధుల
కొరత ఏమీ లేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా సజావుగానే సాగుతాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు లాగా తాను మాట తోనలేనని చెప్పారు. ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పనులను కూడా ఎక్కడ ఆగట్లేదు, అన్ని కూడా ముందుకు సాగితే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది కేంద్ర మంత్రికి సంబంధించి ఒక ఎంపీ, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగా కేంద్ర మంత్రి, టీడీపీకి సంబంధించిన నేత, ఆయన మీద శంకర విలాస్ సంబంధించి వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అటు కేంద్ర మంత్రి పెమ్మసానికి మధ్య, ఇటు ఎమ్మెల్యేలకి మధ్య చాలా కాలం గ్యాప్ నడుస్తుంది. అందువల్లే ఈ విషయంలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఈ విషయంలో మాట్లాడటం లేదు. మొన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వాళ్ళు స్పందించడానికి ఒక చర్చ జరుగుతుంది. అంటే చూడాలి మరి ఇప్పటికైనా ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడతారా, లేదంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసానిని ఒంటరి చేశారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఈ టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.